మాట్లాడకూడదే. ఆ ముక్కేంటి బాబు ఎర్రగుంది? ఎర్రగానా? ఏదో ఒకట్లేవా, నీకెందుకు? అంతా మన పిల్లలేనా అండి? కాదు, నా పిల్లలు. కుటుంబ నియంత్రణ అంటూ ఒకటి ఉంది, అది తెలుసా? తెలిస్తే? మన దేశ జనాభా ఎంతో అదన్నా తెలుసా? తెలిస్తే ఏంటయ్యా? తెలిస్తే ఏంటా? చదువుకున్న సిగ్గు లేదు. అరే దేశంలో ఓ పక్క దరిద్రం, ఓ పక్క భూకంపాలు, ఇంకో పక్క ఆ కుంభకోణం ఈ కుంభకోణం పేరుతో నాయకులు దేశాన్ని అమ్ముకుంటున్నారు. ఇన్ని గందరగోళాలు జరుగుతుంటే ఇంతమంది పిల్లల్ని నీకు ఏ గడాలనిపించిందయ్యా? విషయం తెలుసుకోకుండా ఏంటయ్యా నువ్వు? ఇంకేం తెలియాలయ్యా? ఇంకేం తెలియాలి? ఓ టక్కు టయ్యి కట్టుకోవడం సరిపోయిందా? అరే మా ఊరోళ్ళకున్న జ్ఞానం లేదు, మీ పట్టం వాళ్ళకి ఓ కనేటమే కనేటం. కరెక్ట్ అని అడిగా బాబు, ఆయనకు అద్దప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి, తమకు తెలిసింది అదేగా. ఉండవయ్యా నువ్వు. ఏంటైతే నీకెందుకు వచ్చిందా నా డౌట్? ఇక్కడ సెక్స్ అని రాసుంది. అదా, సెక్స్ అంటే నువ్వేంటి అని. మగ అయితే మేల్ దగ్గర టిక్ పెట్టాలి, ఆడైతే ఫీమేల్ దగ్గర టిక్ పెట్టాలి, అంతే. ఎంత తెలివి! ఇంత తెలివి గల్లోళ్ళు నలుగురిని ఎలాగన్నారు సార్? ఏమండి, నేను చెప్పేని అదే కరెక్ట్. అంటే కంగ్రాచులేషన్స్, మీరు మళ్ళీ తండ్రి రాబోతున్నారు. తుని బతుకు తేడా, సిగ్గులేదా నీకు? ఇప్పుడు చెప్తానే ఉన్నాను, ఇంతలోనే ఇంకొకటి. ఏమిటయ్యా నీ గొడవ? ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ ఎక్కేస్తున్నావు. అసలు నీకు నాకు సంబంధం ఏంటో? ఎవడో నువ్వు? ఐ యామ్ ఏ ఇండియన్, నేను ఒక భారతీయుణ్ణి. కన్ఫర్మా? కన్ఫర్మ్. యామయోయ్, టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది, కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన చేపలు పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన. మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? అరే చెప్, జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటరాముడు. అరే రే, యమలీల తోటరాముడు, ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద పీకుతాడు. ఏయ్, నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్ట. కొట్టు. కొట్టనని చెప్పి కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పినా. కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? పెళ్ళైన మొదటి రోజే 30,000 రూపాయలు లాస్. రిసెప్షన్ పెడితే గెస్ట్లు వస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, బ్రేస్లెట్లు ఇస్తారు, రింగులు ఇస్తారు అని ఒక్కొక్కడు ఫైనాన్స్ మినిస్టర్ లాగా సలహాలు ఇచ్చారు. మిమ్మల్ని నమ్మి 30,000 రూపాయలు తగలబెట్టాను. ఒక్కడన్నా 100 రూపాయలు పెట్టి నా గిఫ్ట్ తెచ్చాడు. అధోలు బొకేలు ఇచ్చి భోజనం చేసి వెళ్ళిపోయారు. అయినా వచ్చిన గెస్ట్లు నీలాంటి వాళ్ళు అయితే గిఫ్ట్లే వస్తాయి బావా. అదిగో అక్కడ వచ్చింది అసలు తేడా. అసలు కానుకంటే ఏంటి? ఇచ్చి పుచ్చుకోవడం. మనం ఎవరి పెళ్లికైనా ఇళ్ళు కానుక ఇస్తే వాళ్ళు మన పెళ్లికి వచ్చి కానుక ఇస్తారు. మరి నువ్వేం చేస్తావు? ఎవరి పెళ్లికి వెళ్ళినా కడుపు నిండా భోజనం చేసేసి 2 అక్షతలు ఎత్తి మీద పడేసి వస్తావు. వాళ్ళు నీ పెళ్లికి వచ్చి అదే చేశారు, నీ వస్తే ఫాలో అయిపోయారు. అసలే 30,000 లాస్ అని బ్రదర్ బాధపడుతుంటే మధ్యలో నీ వాస్తు దెబ్బలేమిటి? అవును, మాటిమాటికి 30,000 లాస్ అంటారేంటి? 10 రైతుల ఫ్యామిలీ లాగా కాళ్ళు తుడుచుకునే పట్టా నుంచి అదిగో ఆ టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఈ కూలర్, మీరు కూర్చున్న సోఫా సెట్ 2 లక్షలు పైగా చేస్తాయే. మేము మీకు ఇవ్వలేదా? ఏంటి అన్ని 2 లక్షలు చేసేస్తాయేంటి? ఇదంతా నీ కష్టార్జితమేనా? అంటే మా అక్క కష్టార్జితం అనుకోండి. అంటే తమర కష్టార్జితం ఏం లేదనమాట. తమరింట్లో తమరేలాగో మా ఇంట్లో మేము అంతే. విన్నావా? హలో, ఎవరది? గుడ్ మార్నింగ్ పద్మనాభం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? టైంలో కాఫీలేంటమ్మా, వెళ్ళి ఉప్మాయో చేసేట్టు. మన పిచ్చిగాని మనం తినమంటే వాళ్ళు తినేస్తారా? వాళ్ళకి ఆత్మాభిమానం లేదా? వాళ్ళు తినేసి వచ్చింటారు, బాడికి తినేసారు. తినేసారు, చూసావా? తిన్నారా అండి? తినేసారు, చెప్పండి. తినేసారు. ఇదిగో పద్మనాభం, ఇవాళ నీకు షాక్ ఇవ్వాలని వచ్చావా? నేను మళ్ళీనా? రాత్రిగా ఇచ్చారు. ఆ షాక్ వేరే. ఇవాళ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాం. గిఫ్టా? క్యాష్ గిఫ్టా? క్యాష్ అయితే నువ్వు బ్యాంకులో వేసేస్తావని తెలుసు కదా, అందుకని కొన్ని వస్తువులు అందించారు. వాళ్ళేం తెంగరోళ్ళేంటి? వస్తు రూపంలో నీకు హెలికాప్టర్ ఇచ్చిన తోకానికి అమ్మేసి బ్యాంకులో వేసేస్తామని వాళ్ళకి తెలుసు. భలే కనిపెట్టారండి.
మీరు ఆయన చుట్టం కదా, మీకు అన్ని తెలుస్తాయి. ఇదిగో పద్మనాభం, మీరిద్దరు కొడైకెనాల్ హనీమూన్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు తెచ్చాం. అక్కడ టాక్సీకి టోకెన్, టిఫిన్ కి, కాఫీకి, దేనికైనా సరే టోకెన్లే మెయింటైన్ చేయాలి. నో క్యాష్. ఆహా, మొత్తానికి మా బావనోడికి భలే చెక్క వేశారండి. అవును, ఈ ప్రాజెక్ట్ కి ఖర్చు ఎంత? జస్ట్ 30,000. ఓహో 30,000. రాత్రి నా రిసెప్షన్ కూడా 30,000 అయింది. పోనీ ప్లీజ్ ఇది తీసేసుకుని నా క్యాష్ రూపంలో వేసి నా లోటు బడ్జెట్ పూర్తి చేసుకుని. మీరు బడ్జెట్ ఈ రకంగా పూడుస్తారని తెలిసే మేము ఈ రకంగా టికెట్లు పట్టుకొచ్చాం. తీసుకోండి. బాయ్. ఏవే రమ్య, ఓకేనా? ఓకే, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. yes అంటే మీరు మా అక్క పనిచేసే ఆఫీస్ లో పనిచేస్తారా? అవును. ఏ డిపార్ట్మెంట్? బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్. ఓ పని చేయి, ఆ ప్యాంటు షర్టు ఇప్పి సారల డ్రై వేసుకో, ఒక చేత్తో బకెట్ తట్టుకో, ఇంకో చేత్తో సిపురు కట్ తట్టుకో, సంకలో ఫినాయిల్ డబ్బా ఎట్టుకో, ఆ పిల్లనకాల ఎందుకు? బాత్రూములు కడుక్కోదేటి? మరి ఏంటి ఎంత వేసాలి? ఏంటేదో స్కీమ్ వేసేస్తున్నట్టున్నావు. నువ్వు ఎంత గింజుకున్నా టికెట్లు క్యాష్ లోకి మార్చడం కుదరదని చెప్పారు. బావా నీకు అబ్జెక్షన్ అయితే చెప్పు, నేనే వేరే సెటప్ ఏదో చేసుకుని వెళ్ళొచ్చేతాను. అయ్యి హనీమూన్ టికెట్లు రా, ఇల్లీగల్ సెటప్ తో వెళ్తే చెత్త కొట్టేస్తారు. మా బామ్మరిది వెళ్ళకపోతే నిన్న లీగల్ సెటప్ తో వెళ్ళొచ్చా. అయితే నేను వస్తాను. ఏంటమ్మా ఫ్లైట్ ఎక్కుతావా? నీ బరువు మోయలేక ఏ సముద్రంలో కూలిపోద్ది. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. మన కొడైకెనాల్ వెళ్తే వారం రోజులు మన ఇంట్లో భోజన ఖర్చు తగ్గుతుంది, 5 స్టార్ హోటల్లో ఫ్రీగా తినొచ్చు అనుకున్నాను. నాకు అదృష్టం లేదు. అన్నయ్య, వదిన తీసుకుని మీరే ఏంటిది 30,000 రూపాయలు టోకన్లు అపనంగా వదిలేస్తారనుకున్నావా? మనం వెళ్తున్నాం అంతే. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి దొరికిందల్లా శివలక్ష్మి. వెళ్ళి సామాన్ సర్దుకో, వెళ్ళు. నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అరుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తావు? ఆటో రన్నింగ్ బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? మిమ్మల్ని. ఆడదంటే పిల్లల కని యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే, మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను.